ఋషులందు నీ కథ మహర్షిలాగా సాగదా, మనుష్యులందు నీ కథ మహర్షిలాగా సాగదా. మన చుట్టూ కనిపించే అభాగ్యులను, అవసరార్థులను చూసి చూడనట్టుగా వెళ్లిపోయే జడత్వం సమాజాన్ని ఆవరిస్తుంది. అలాంటి నిస్సహాయులు కనిపించినప్పుడు మానవ మాతృలుగా అయ్యో పాపం అని చలించేవారు కొందరైతే, గుండెల్లో తడిని నింపుకుని ఎంతో కొంత ఇచ్చి ప్రార్థించేవారు మరికొందరు. కాని తన జీవితాన్నే ఆ పన్నుల కోసం అర్పించి ప్రేమే లక్ష్యం, సేవే మార్గంగా జీవించే వ్యక్తులు కూడా ఉన్నారు. అలాంటి మహనీయుల వల్లనే సమాజంలో ఇంకా తడి మిగిలి ఉంటుంది. వాళ్లల్లో అగ్రగణ్యులుగా చెప్పుకోదగినవారు అరకెపూడి రఘు. తన చుట్టూ ఉన్న సమాజానికి అనునిత్యం సేవ చేస్తూ వేలాది మందికి సాంత్వన చేకూర్చడమే ధ్యేయంగా 40 ఏళ్లుగా అవిరళ కృషి చేస్తూనే ఉన్నారు. దివ్యాంగులు, మస్క్యులర్ వ్యాధిగ్రస్తులు, తలసేమియా బాధితులు, అనాథలు, వయోవృద్ధులు, బడిపిల్లల సేవలో తరిస్తూ సమాజంలో తనకు కనిపించిన ప్రతి అభాగ్యుడి వేదన తీర్చేందుకు అహర్నిశలు పాటుపడుతున్నారు. ఈ పరంపరలో 25,000 కుటుంబాలకు అరకెపూడి రఘు సాంత్వన చేకూర్చారు. వేలాదిగా సేవా కార్యక్రమాలను వందలాది ప్రాంతాల్లో నిర్వహించారు. సొంతంగా 2.5 కోట్లకు పైగా వెచ్చించడమే కాకుండా కోట్లాది రూపాయల్ని దాతల సహాయంతో సేకరించి వితరణ చేశారు. వీటన్నింటికన్నా మించి అవసరార్థుల కుటుంబ సభ్యుడిలా మెదులుతూ ఎన్నో వేల గంటల్ని వాళ్ల సేవ కోసమే దారపోశారు. గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం చమళ్లమూడిలో అతి సాధారణ మధ్యతరగతికి చెందిన రమణయ్య, హైమావతి రైతు దంపతులకు 1964 మార్చి 25న 3 సంతానంలో 2వ కొడుకుగా జన్మించిన అరకెపూడి రఘు. తన ప్రాథమిక విద్యాభ్యాసాన్ని అక్కడే పూర్తి చేసుకున్నారు. అర్థం కాని గజిబిజి చదువుల కన్నా తొందరగా జీవితంలో స్థిరపరిచే వృత్తి విద్య పట్ల ఆకర్షితులై 1982లో ఐటీఐ పూర్తి చేసుకున్నారు. ఆ తర్వాత జీవన పయనం తనని భాగ్యనగరానికి తీసుకువచ్చింది. డెనిసన్ హైడ్రాలిక్స్ ఇండియా లిమిటెడ్ కంపెనీలో ఫిట్టర్గా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించిన రఘు 1990 డిసెంబర్లో భారత్ డైనమిక్స్ లిమిటెడ్లో జూనియర్ మాస్టర్ టెక్నీషియన్గా ఉద్యోగంలో చేరి 2024 మార్చిలో రిటైర్ అయ్యే వరకు అక్కడే సేవలందించారు. ఓవైపు ఆఫీస్ పని ఒత్తిడి, మరోవైపు కుటుంబ బాధ్యతలు ఉన్నప్పటికీ చిన్ననాడే తోటివారి కష్టాల్ని చూసి చలించే అరకెపూడి రఘు మనస్తత్వం, సేవాభావాన్ని విడనాడలేదు. ప్రముఖ పత్రికల్లో వచ్చే మానవీయ కథనాలను చూసిన తక్షణమే స్పందిస్తారు. తక్షణ సాయంగా కనీసం 6 నెలలకు సరిపడా బియ్యం, పప్పులు, నూనెలు, సబ్బులు వంటి గృహావసరాల వస్తువులను తీసుకుని ఆపన్నులను కలుస్తారు. వారి ఆవేదనను, అవసరాన్ని ఓపిగ్గా వింటారు. రోగైతే వైద్యం, వికలాంగుడైతే ఉపకరణం, తలసేమియా చిన్నారైతే రక్తదానం, వృద్ధులైతే ఆసరానిచ్చే భరోసా, విద్యార్థులైతే చదువులకు చేయూత, ఇలా ఏ రకమైన సాయం అవసరమనేది బేరీజు వేసి తక్షణమే కార్యాచరణలోకి దిగుతారు. వారికి పూర్తి సాంత్వన చేకూరే వరకు ప్రతిదీ చూసుకుంటారు. అక్కడితో ఆగిపోకుండా వారి భావి జీవితానికి భరోసా అందించేలా స్వయం ఉపాధిని చూపిస్తారు అరకెపూడి రఘు. ఇందుకోసం సేవా తత్పరత ఉన్న వ్యక్తుల్ని కూడదీసుకుని తొలినాళ్లలోనే బీడీఎల్లో విన్నర్స్ క్లబ్ ఏర్పాటులో ప్రముఖ పాత్ర పోషించారు. పని సమయం ముగిసిన తర్వాత సేవే మార్గంగా సాగిపోయారు. ఇటు వైవాహిక జీవితంలోనూ తన సహధర్మచారిణిగా వచ్చిన రమాదేవికి పెళ్లికి పూర్వమే తన సంకల్పాన్ని చెప్పి తోడయ్యారు. కడుపున పుట్టిన అన్వేష స్నేహలకు కూడా సేవాభావాన్ని నేర్పి సంకల్పం గట్టిదైతే
ఇళ్లు మొదలు విధి వరకు సహకరిస్తుందనే నిజాన్ని నిరూపించారు అరికెపూడి రఘు. బీడీఎల్లో ఊపిరిపోసుకున్న రఘు ఆశయాల సారం విన్నర్స్ క్లబ్ తొలినాళ్లలో కేవలం 150 మందితో నెలకు 50 రూపాయల స్వచ్ఛందంగా హుండీ సమర్పణతో ప్రారంభమై ప్రతి ఒక్కరినీ కలిసి అభాగ్యుల సేవకు వాళ్లను ప్రేరేపించి 450 మందికి చేర్చడమే కాకుండా నెల నెలా దాదాపు 35,000 రూపాయలు సేకరించే స్థితికి తెచ్చారు. మరింతగా సేవల్ని విస్తరించాలనే సంకల్పంతో విన్నర్స్ ఫౌండేషన్ని స్థాపించగలిగారు. అందుకే ఒక్క హుండీ కాస్త ప్రేరణ, ఆశ్రయం, స్పందన, సమర్పణ పేరిట 5 హుండీలకు విస్తరించింది. విన్నర్స్ క్లబ్ మోటో వ్యక్తిగతంగా కన్నా సంస్థాగతంగా సేవ చేయడం. అలా తొలిసారిగా 2003లో సేకరించిన మొత్తంతో వికారాబాద్ దగ్గర్లో గల ఆలూరులో ఎంవి ఫౌండేషన్ 350 మంది అనాథ బాలికలకు నిర్వహిస్తున్న బ్రిడ్జ్ స్కూల్లో పిల్లలకు చలి నుండి రక్షణగా బ్లాంకెట్లు అందించారు. ఇది చూసిన మరో వ్యక్తి ఆ పిల్లలకు రఘు చేతుల మీదుగా కొత్త బట్టల్ని అందించారు. అప్పుడు ఆ పిల్లల సంతోషాన్ని ఏమిచ్చినా కొనలేనని తెలుసుకున్న ఆరకెపూడి రఘు నిర్భాగ్యుల సేవకు మరింతగా పునరంకితమయ్యారు. అదే ఏడు మనూరులో బడిబాట కార్యక్రమం కింద 1050 మంది పిల్లలకు బుక్స్, బ్యాగులు, స్పోర్ట్స్ తదితర 85,000కు పైగా విలువైన వస్తువులు అందించారు. ఇలా 2012 వరకు విన్నర్స్ క్లబ్ ఎన్నో వందలాది కార్యక్రమాల్లో పాలు పంచుకునేలా తనదైన పాత్ర పోషించారు రఘు. ఇటు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూనే బీడీఎల్ ఉన్న పటాన్ చెరు, రామచంద్రపూర్ ప్రాంతాల్లో నాడు దేశంలోని నలుమూలల నుండి వచ్చిన మైగ్రెంట్ లేబర్స్ అవసరాలను తీర్చడానికి స్వయంగా పూనుకున్నారు. వారికి రేషన్ కార్డులు, నిత్యావసరాలు ఇప్పించడమే కాకుండా బీడీఎల్లో పనిచేస్తున్న ఎంప్లాయీస్కి కనీస అవసరాలు తీర్చడానికి బ్యాంకులతో మాట్లాడి లోన్లు ఇప్పించేవారు. ఇలా వలస కార్మికుల ఆపన్న హస్తమయ్యారు. ఇంత చేస్తున్నా ఇంకా ఏదో చేయాలనే తపన ఆయన్ని వెంటాడేది. నిత్యం వార్తాపత్రికల్లో వచ్చే మానవీయ కథనాలకు చలించిపోయే రఘు ఎందరో వ్యక్తిగతంగా ఇబ్బందులు పడుతున్న వికలాంగులు, వయోవృద్ధుల్ని చూసి కదిలిపోయేవారు. సంస్థాగతంగా మాత్రమే సాయం చేసే విన్నర్స్ ఫౌండేషన్తో పాటు ఇలాంటి అభాగ్యులకు సొంతంగా ఏదో చేయాలనే సంకల్పంతో కుడి చేత్తో చేసే సాయం ఎడమ చేతికి తెలియకుండా తనలాగే తపన పడే వ్యక్తుల్ని ఒకచోట చేర్చి నిధుల్ని సమకూరుస్తూ వ్యక్తిగతంగానూ అభాగ్యులకు అండగా నిలిచారు. వికలాంగురాలికి ఎలక్ట్రిక్ స్కూటీ ఇవ్వడానికి ప్రభుత్వ నిబంధనల అడ్డంకితో సాయానికి నిబంధనలు అని సంగారెడ్డి జిల్లాకు చెందిన 4 వాకర్ నిరుపేద మారుతమ్మ కథనాన్ని చదివి కన్నీరు మున్నీరయ్యారు. ఎలాగైనా ఆమెకు ఎలక్ట్రిక్ స్కూటీ ఇప్పించాలనే సంకల్పంతో ఆమెను కలిసి బాధకు చలించి నాడే 90,000 రూపాయలతో 3 రోజుల వ్యవధిలో స్కూటీ ఇప్పించారు. అంతేకాకుండా ఆమె భర్త రాజుకు స్వయం ఉపాధిగా వాళ్ల ఊర్లో కిరాణా దుకాణం ఏర్పాటు చేశారు. ఆ తర్వాత ఆమె చక్కగా చదువుకుని నేడు ఉన్నత స్థానంలో నిలబడింది. సంగారెడ్డి జిల్లా చేర్యాలలో బోన్ బ్రిటిల్నెస్తో బాధపడుతున్న మానసను నెలల తరబడి అంబులెన్సులో హైదరాబాదుకు తీసుకొచ్చి రోజుల తరబడి నిమ్స్ వంటి హాస్పిటల్లో ఉంచి ఆమెకు నయమయ్యేదాకా వారి ఊర్లోని కుటుంబ సభ్యులకు నెల నెలకు సరిపడా బియ్యం, పప్పు, నూనెలు వంటి నిత్యావసరాలు అందించి అండగా నిలబడ్డారు. దీంతో మంచానికే పరిమితమైన ఆ యువతి నేడు తన పనులు తాను చేసుకుంటూ చదువుకుంటుంది. కంకోలుకు చెందిన మధు కాళ్ళు చేతులు లేని వ్యక్తికి అండగా వైద్య సహాయం ఇప్పించడమే కాకుండా మౌత్ ఆర్ట్ నేర్పి మెగాస్టార్ చిరంజీవి గారి చేతుల మీదుగా ప్రతిభా పురస్కారం పొందేలా చేశారు. కాడెడ్లు లేకుండా కాటిలో కలవాలనుకున్న పరిగి రైతుకు కొండంత అండగా నిలబడి ఎద్దులు కొనిచ్చి అండగా ఉంటే నేడు 2 ఎకరాల సొంత ఆసామిగా 10 మందికి ఆదర్శంగా ఆ రైతును నిలిపారు. మరో సంఘటనలో మహబూబాబాద్ జిల్లాలో విద్యుత్ షాక్తో 7 మూగజీవాలైన ఎద్దులు మరణిస్తే తక్షణమే వెళ్లి రైతును కలిసి దాతల సహకారంతో వారికి పశువులను సమకూర్చడమే కాక ఇలా మరో 10 మందికి సాయం చేశారు అరికెపూడి రఘు.
సంవత్సరాల తరబడి నిలువనీడలేక సమాజం నుండి వెలివేయబడిన ఒంటరి మహిళలు, మరుగుదొడ్లు, బాత్రూంలలో నివాసముండే అభాగ్యులకు శాశ్వత స్థిర ఆవాసం కల్పించారు. ఇలాంటి పనులు ఒకటి కాదు, రెండు కాదు, వందల్లో చేశారు అరికపూడి రఘు. కరోనా విపత్తులో సైతం ఆరికపూడి రఘు గారు చేసిన సేవలు అమూల్యమైనవి. ఈ సేవా మార్గంలో తనతో కలిసొచ్చే సహృదయం గల సేవా తత్పరులను కలుపుకున్నారు. వారి సాయాన్ని కలుపుకుని తన ఆశయాలను మరింతగా విస్తరించడానికి అమ్మా నాన్న అనాథాశ్రయం, మాతృదేవోభవ అనాథాశ్రయం సహా ఎన్నో అనాథ శరణాలయాలతో, శివానంద రిహాబిలిటేషన్ సెంటర్, ఆశ్రయ ఓల్డేజ్ హోం వంటి ఎన్నో వృద్ధాశ్రమాలతో, అభీష్టి వెల్ఫేర్ సొసైటీ, హోమ్ ఫర్ స్పందన లాంటి 15 సంస్థలతో కలిసి క్రియాశీలంగా వాలంటీర్గా పనిచేస్తూ వేలాది గంటల తన వ్యక్తిగత సమయాల్ని సమాజం కోసం ఖర్చు చేస్తున్నారు అరికపూడి రఘు. కేవలం అనాథులు, వృద్ధులు, మానసిక వికలాంగులు, సంవత్సరాల తరబడి మంచానకే పరిమితమైన వెన్నెముక బాధితులు, అనారోగ్యుల సంక్షేమమే కాకుండా ప్రకృతి పరిరక్షణ, ఫ్లోరైడ్ నిర్మూలన వంటి కార్యక్రమాలను 2 తెలుగు రాష్ట్రాలతో పాటు ఒడిశా, కర్ణాటక, తమిళనాడు వంటి రాష్ట్రాల్లోనూ నిర్వహిస్తున్నారు. ఇందుకోసం రిటైర్మెంట్ తర్వాత సొంతంగా రఘు అరికపూడి సేవా ట్రస్టును ప్రారంభించి దాతల సాయాన్ని కోరుతూ ఎంతో మంది అభాగ్యులను చేరుకుంటున్నారు. ఈ అనితర సాధ్యమైన సేవా మార్గమే అరికపూడి రఘు మహానీయుణ్ణి చేశాయి. తన పని తాను నిస్వార్థంగా చేస్తూ దేనిని ఆశించని అరికపూడి రఘు గారికి అవార్డులే దాసోహమయ్యాయి. రాష్ట్ర అత్యున్నత పురస్కారమైన గవర్నర్స్ అవార్డ్ ఫర్ ఎక్సలెన్సీ 2024ను రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా అందుకునేలా చేసింది. ఇవే కాక వెన్నర్స్ ఫౌండేషన్ అధ్యక్షుడిగా వరుసగా 2017, 2019, 2022లలో గవర్నర్లు నరసింహన్, తమిళసై చేతుల మీదుగా, దివ్యాంగుల సంక్షేమానికి జిష్ణుదేవ్ వర్మ చేతుల మీదుగా అవార్డులు అందుకున్నారు. ఇవే కాక 1000 మంది తలసేమియా బాధితులకు సంవత్సరాల తరబడి రెడ్ క్రాస్ ఫౌండేషన్తో కలిసి రక్తం అందించినందుకు బెస్ట్ సోషల్ వర్క్ అవార్డు, కళామందిర్ వారి జాతీయ స్థాయి సేవారత్న పురస్కారం, నార్త్ ఢిల్లీ కల్చరల్ అసోసియేషన్, తిరుపతి సిటీ ఛాంబర్, గౌతమ బుద్ధ, బిఆర్ అంబేద్కర్, అబ్దుల్ కలాం, స్వామి వివేకానంద, లూయిస్ బ్రెయిలీ, మదర్ తెరీసా, రతన్ టాటా, సర్దార్ వల్లభాయ్ పటేల్, గురజాడ అప్పారావు, జ్యోతిరావు పూలే లాంటి మహనీయుల పేరు మీద వందలాది పురస్కారాలు అందుకున్నారు. 18,000 కుటుంబాలకు సేవ చేసినందుకు వండర్ బుక్ ఆఫ్ రికార్డులు ఆరికపూడి రఘు పేరు మీద లిఖించబడ్డాయి. బాలల సేవకు ఎమినెంట్ సోషల్ వర్కర్ అవార్డు, ఇలా వందలాది అవార్డులు పొందారు. ప్రతిష్టాత్మక యునైటెడ్ థియలాజికల్ రీసెర్చ్ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్తో పాటు మరో 4 ప్రతిష్టాత్మక సంస్థలు గౌరవ డాక్టరేట్తో అరికపూడి రఘును సత్కరించాయి. ఇలా ఉద్యోగ జీవితం, కుటుంబ జీవితాన్ని బ్యాలెన్స్ చేస్తూ గత 40 ఏళ్లుగా సమాజానికి సేవ చేస్తున్న ఆరికపూడి రఘు తన రిటైర్మెంట్ తర్వాత పూర్తిగా నిర్జనుల సేవకే అంకితమయ్యారు. ప్రవాస భారతీయుల స్వచ్ఛంద సేవా సంస్థ అందించిన సేవా సహకారం వెలకట్టలేనిది అని అంటారు అరికపూడి రఘు. ఇప్పటికే 100 మందికి పైగా దివ్యాంగులకు స్వయం ఉపాధి చూపిన రఘు కనీసం 1000 మందికైనా ఇంకా స్థిరత్వం ఇవ్వాలనుకుంటున్నారు. మస్క్యులర్ డిస్ట్రోఫీ వ్యాధిగ్రస్తులను కనీసం 1000 మందికైనా సొంతంగా పనులు చేసుకునేలా చేయాలనుకుంటున్నారు. దేశానికి అన్నం పెడుతున్న రైతన్నల్లోని 100 కుటుంబాలకైనా కాడెద్దులను ఇవ్వాలని, నిత్యం పేపర్లలో వచ్చే మానవీయ కథనాల్లోని అభాగ్యులకు అండగా వారు స్థిరత్వం పొందేదాకా కృషి చెయ్యాలని, అనాథాశ్రమాలు, వృద్ధాశ్రమాల్లోని నిరాశ్రయులకు వీలైనంత మంచి చేయాలనే సంకల్పంతో పనిచేస్తున్నారు. వయోభారాన్ని లెక్క చేయకుండా ఇప్పటికీ తన దృష్టికి వచ్చిన ఆపన్నులను క్షణం ఆలస్యం చేయకుండా కలవడమే కాదు, తక్షణ సాయంగా కనీసంగా 6 నెలలకు సరిపడా బియ్యం, పప్పులు, నూనెలు, సబ్బులు వంటి సమస్త వస్తువుల్ని అందించి వారు పూర్తిగా ఉచ్చస్థితి నుంచి ఉన్నత స్థితికి రావడానికి కార్యాచరణ రూపొందించుకుంటారు. ఇందుకోసం తనతో కలిసొచ్చే ప్రతి దాతను సాయం అందిస్తున్నారు. ప్రతి సంస్థకు తమ సోషల్ రెస్పాన్సిబిలిటీని గుర్తుంచుకోవాలంటారు. ఇలాంటి మంచి వ్యక్తులు ఉన్నారు కనుకని
ప్రకృతి ఇంకా మనల్ని కాపాడుతుంది. ఈ సత్యం లెఫ్టిస్ట్గా జీవితాన్ని ప్రారంభించి మానవతావాదిగా ఆధ్యాత్మిక దారిలో నడుస్తూ తన చుట్టూ ఉన్న ప్రపంచానికి మంచి చేయాలనే తపన పడుతున్న అరికపూడి రఘు జీవితం చాటి చెబుతుంది. ఈ సేవా మార్గంలో ఆ భగవంతుడు ఆయనకు మరింత దాతల సహకారాన్ని, ఆయురారోగ్యాలను ప్రసాదించాలని మనము కోరుకుందాం.